షహబాజ్ షరీఫ్ కూడా నిన్న మొన్నటి వరకు ఇద్దరు కలిసి తిరిగిన వాళ్ళు సీడీఎఫ్ని చేయడానికి, అసిం మునీర్ని సీడీఎఫ్ని చేయడానికి ఇంటెన్షనల్గా బిల్లు చాలా రోజులు డిలే చేశాడట. ఎందుకు? భయం. ఎక్కడ తన కూడా ఇమ్రాన్ ఖాన్ లాగా జైల్లో పెడతాడో, రేపో మాపో ఎక్కడ తన ప్రాణాలు కూడా తీస్తాడో అన్న భయం. మరోపక్క అసిం మునీర్ చాలా జాగ్రత్తగా ప్రీ ప్లాన్ మూవ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. అక్కడ దేశంలో ఉన్న ప్రజలను వరుసగా రెచ్చగొడుతున్నాడు. పాకిస్తాన్లో అక్కడ కొన్ని ఉగ్రవాద చర్యలు జరిగితే వాళ్ళు పెంచి పోషించిన పాములు ఉగ్రవాదులు వాళ్ళనే కాటేస్తుంటే, అక్కడే బాంబ్ బ్లాస్టులు చేస్తుంటే, అక్కడి ప్రాణాలని తీస్తుంటే, ప్రజల ప్రాణాలని భారతదేశం ఈ కుట్రలు చేపిస్తోందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంతకంటే నీచమైన కామెంటింగ్ ఏదైనా ఉంటుందా? భారతదేశం కుట్ర చేసి పాకిస్తాన్ని అంతం చేయాలనుకుంటే పాకిస్తాన్ అనేది భూమి మీద కనిపించదు. కుట్ర చేయాలనుకుంటే డైరెక్ట్గా యుద్ధం చేసినా పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూశారు. బట్ ఒకవేళ నిజంగా కుట్రలే చేయాలనుకుంటే భారతదేశం పాకిస్తాన్ నిజంగా తట్టుకోగలుగుతుందా? మన శక్తి ముందు, మన స్ట్రాటజీస్ ముందు? ధర్మయుద్ధం చేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్తో మనం. అప్పుడెప్పుడో మహాభారతంలోనో రామాయణాల్లోనో చూసాం మనం ధర్మయుద్ధాలని చెప్పి. అదే ఇప్పుడు కూడా ఈ యుగంలో, కలియుగంలో కూడా భారతదేశం ఒక రకంగా పాకిస్తాన్తో అలాంటి ఒక నీతితో కూడినటువంటి యుద్ధం చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా బ్రతికి బయటపడగలుగుతున్నారు. లేదంటే ఏమైపోయి ఉండేవాళ్ళు. సో భారతదేశం టార్గెట్గా మరొకసారి ఇప్పుడు మరింత రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి మునీర్. ఎందుకంటే ఇప్పుడు త్రివిధ దళాలు అతని చేతిలోనే ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇతను ఎంత చెప్తే అంత వినాల్సిందే, వాళ్ళు ఎదురు చెప్పడానికి లేదు. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కీలు బొమ్మలు. షహబాజ్ షరీఫ్కి ఆల్రెడీ భయం, ఎక్కడ తనని వేసేస్తాడో ఏదైనా మాట్లాడితే అని చెప్పి తను మాట్లాడలేడు. ఇమ్రాన్ ఖాన్ ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడు, అక్కడ రేపు మాపో అధికారంలోకి వస్తాడు, ఒకవేళ అవకాశం ఉంటే అతను బయట ఉంటే అని చెప్పేసి అతను లోపల పడేశారు, జైల్లో పెట్టేశారు. సో ఇంకెవరున్నారు అసిం మునీర్కి ఎదురు చెప్పడానికి? అమెరికా ఎప్పట్లాగానే ఈ విషయంలో కొంత ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. గతంలోనే అమెరికాని అడిగాడట అసిం మునీర్. ఎప్పుడు అమెరికా ట్రిప్ వెళ్ళాడు, అప్పుడు వైట్ హౌస్లో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేశారు కదా, అప్పుడు చర్చ, ఇదొక ఇంటర్నల్ డిస్కషన్. ఏమని? పాకిస్తాన్ని నేను పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, ఈ షహబాజ్ షరీఫ్ని పక్కకు తప్పించేద్దాం అని చెప్పేసి దానికి మీ హెల్ప్ కావాలని చెప్పి అమెరికాని అడిగితే, మేము డైరెక్ట్గా హెల్ప్ చేస్తే కొంపలు మునిగిపోతే అనవసరంగా మమ్మల్ని అంటారు, సో అలా కుదరదని చెప్పాడట. కాకపోతే నీది నువ్వు చేసుకో, మేము సైలెంట్గా ఉంటాం అని చెప్పేసి ట్రంప్ చెప్పాడంటూ ఒక చర్చ అంతర్గతంగా. సో దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. అదే జరుగుతుంది. అక్కడ రాజకీయాలను పూర్తిగా పక్కకు నెట్టేసి ఏముంది, సింపుల్ కదా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతిపక్ష నాయకుడు లేడు, రేపో మాపో ప్రతిపక్ష నాయకుడిని తప్పించేస్తారు, అతని ప్రాణాలు తీసేస్తారు ఇమ్రాన్ ఖాన్ది. అండ్ షహబాజ్ షరీఫ్ ఉన్నా లేనట్టే, కుదిరితే షహబాజ్ షరీఫ్ని కూడా పక్కకు తప్పించేస్తాడు. లేదంటే పెట్టినా ఏదో ఒక బొమ్మలాగా పక్కన కీలు బొమ్మలాగా ప్రపంచానికి చూపించుకోవడానికి అలా జస్ట్ ఉంచుతాడంతే, కీలు బొమ్మలాగా ఆడిస్తూ ఉంటాడు వెనక నుంచి. సో ఇంకేముంది, మొత్తం తనే వెళ్తాడు, కావాల్సినప్పుడు యుద్ధాలు చేస్తాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అసిం మునీర్ ఈజ్ ఎ టెర్రరిస్ట్. హీ ఈజ్ ఎ టెర్రరిస్ట్ బై హిమ్సెల్ఫ్. ఎందుకంటే ప్రపంచ దేశాలను బెదిరించడం తప్ప వేరే పని లేదు. వాళ్ళ దేశ ప్రజలను కాపాడుకోవడం కాదు ఒక సైనికుడిగా అతని పని. వేరే వాళ్ళని బెదిరించడం, వాళ్ళ ప్రాణాలు తీయడమే కదా వాళ్ళ పని. సో ఇక్కడ మీరు కూడా చూడండి ఒకసారి, పాకిస్తాన్ను భారత్ లేపే సీన్ ఉందా అంటే, జస్ట్ పాకిస్తాన్కు భారత్ను లేపే సీన్ ఉందా అంటే 90% మంది లేదనే చెప్తున్నారు. అంటే మరి ఆ 10% ఎవరో చూడాలి. అంటే వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చారేమో మరి భారతదేశానికి, లేదంటే పాకిస్తాన్లో ఉండి ఒకవేళ మన ఛానల్ ఏమైనా చూస్తున్నారేమో. లేకపోతే ఆ 10% ఎవరుంటారు ఇక్కడ మన దేశంలో? పాకిస్తాన్ మనల్ని ఏదో చేసేస్తుందన్న నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరుంటారు? ఎయిదర్ దే బిలాంగ్ టు పాకిస్తాన్ ఆర్ దే ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇప్పుడు సో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ప్రజల ఒపీనియన్ ఏంటనేది జాలి పడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన మంచితనం చేతగానితనంగా మిగిలిపోయింది. ఆ విషయాన్ని పక్కన పెడితే మనం ఎక్కువ జాలి పడుతున్నాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా భారత్ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్లియర్.
రెండే విషయాలు. ఒకటి, పాకిస్తాన్లో అతి త్వరలో అంతర్యుద్ధాలు కనిపించబోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ జియోగ్రఫికల్గా ముక్కలైపోయింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ పక్క, ఇంకో పక్క తాలిబాన్ సపోర్ట్ ఉండే వాళ్ళందరూ ఇంకో పక్క గ్రూప్స్ ఏర్పడి వాళ్ళు కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇంకో పక్క భారతదేశంలో కొంత భూభాగాన్ని మాదని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అఫ్కోర్స్ మన టేక్ ఓవర్ అక్కడ ఉంది క్లియర్గా. మధ్యలో ఒక చిన్న ముక్క మిగిలింది. అప్పుడెప్పుడో ఆల్రెడీ బంగ్లాదేశ్ విడిపోయింది కాబట్టి మధ్యలో ఒక చిన్న ముక్క మిగిలింది పాకిస్తాన్. ఇప్పుడు ఆ ముక్క పరిస్థితి ఏంటి? ఆ ముక్కకు ఒక నియంత అవ్వాలి మునీర్, అదే అతని కోరిక. అండ్ ప్రజలు ఎలాగో తిరుగుబాటు చేస్తారు. జెన్జీ లాంటిదో ఇంకేదో పెద్ద తిరుగుబాటు రాబోతుంది. ఒకవేళ అది వస్తే వాళ్ళందరినీ వీలైనంత వరకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ తప్పించాలనే ప్లాన్లో అతను ఉన్నాడు. సో ఇట్స్ వెరీ క్లియర్ ఏం జరగబోతుందనేది తెలుస్తుంది. నాశనం అవ్వడం పక్కా వీళ్ళ చేతుల్లో. కాకపోతే భారత్ ఏదో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇంకెన్ని రోజులు, ఎలా నాశనం అవుతుంది? యుద్ధాలతో నాశనం అవుతుందా, లేదంటే అంతర్యుద్ధాలతో నాశనం అవుతుందా? ఇదే సింపుల్ లాజిక్ అక్కడ. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? అసీం మునీర్ ఇప్పుడు సిడిఎఫ్ బాధ్యతలు చేపట్టగానే భారతదేశాన్ని ఇలా బెదిరించడం ఏంటి అంటే, అతి త్వరలో మరొకటి, అసీం మునీర్ ఇలా పాకిస్తాన్ ముఖ్యమైన నాయకులు కానీ అసీం మునీర్ లాంటి వాళ్ళు కానీ ఎప్పుడు కామెంట్ చేసినా ఆ తర్వాత భారతదేశం మీద ఏదో ఒక దాడి జరుగుతుంది. సో ఇట్స్ ఎ సైన్. అంటే మనం జనరల్గా చూస్తుంటాం కదా, ఏదైనా ఒక ప్రాంతానికి కొత్త ఇన్స్పెక్టర్ వస్తే వెంటనే అక్కడ ఉన్న రౌడీలందరినీ పిలిపించి వాళ్ళకి ఒక రౌండ్ కోటింగ్ ఇస్తాడు, లేదంటే వాళ్ళందరినీ బెదిరిస్తాడు, వాళ్ళకు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. సో అసీం మునీర్ కూడా అంతే. వచ్చాడు కదా పదవులోకి, మరి తన పవర్ చూపించాలి, వాళ్ళ ప్రజలకు చూపించాలి. భారతదేశం వాళ్ళ శత్రు దేశాన్ని ఎలా నష్టం చేస్తున్నాడో, వాళ్ళ శత్రు దేశాన్ని ఎలా ఎదుర్కొంటున్నాడో చూపించుకోవడానికి ఏదో ఒకటి హడావుడి చేస్తాడు ఖచ్చితంగా. సో ఇండియా షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ ఇండియా ఆల్రెడీ చాలా క్లియర్గా ఉంది, ఏ కొద్దిపాటి యాక్షన్ ఉన్నా సరే రియాక్షన్ దారుణంగా ఉంటుందని. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.